హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మగ్గం వర్క్ బ్లౌజ్‌కి నెక్ విడ్త్ ఎక్కువైపోయినప్పుడు ఎలా తగ్గించుకోవాలనేది చాలా మందికైతే తెలీదు. సింపుల్‌గా ఒక కుట్టుతో మనం నెక్ విడ్త్‌ని ఎలా తగ్గించుకోవాలో వీడియోలో అయితే చూద్దామండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ నెక్ కంటే ఇక్కడ వర్క్ నెక్ వచ్చేసి చాలా పెద్దగుందనమాట. ఒకసారి కొలుచుకొని అయితే చూద్దాం ఎంతుందని. చూడండి, నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 6.5 ఇంచులు ఉందండి. బ్లౌజ్‌కైతే వర్క్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఇక్కడ నేను మార్కింగ్ చేసుకున్నదైతే 5.5 ఇంచులకనమాట. అంటే మనకి ఇది మొత్తం మీద 1 ఇంచ్ అయితే ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ అస్సల ఎంత పెద్దగుందని కనిపిస్తుంది కదా! ఒక్కొక్క సైడ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని మనం సింపుల్‌గా ఒక కుట్టుతోని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు మనకి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంత పైన హాఫ్ ఇంచ్ నాకు ఎక్కువ వచ్చింది కదా! హాఫ్ ఇంచ్ పట్టుకొని ఇక్కడ కిందికొచ్చేసరికి క్రాస్‌లో ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ కిందికొచ్చేసరికి ఇలా క్రాస్‌లో తీసేయాలి. అలాగే వర్క్ పైకొచ్చేయకుండా కొంచెం సగంలో అంటే సగం అంటే ఒక 1 ఇంచ్ పైకే తీసేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, నెక్ విడ్త్ అయితే మనకి తగ్గిందండి. కరెక్ట్‌గా 5.5 ఇంచులకైతే వచ్చేసింది. ఇప్పుడు అలాగే ఈ నెక్‌ని ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చాలామంది కొత్త వాళ్ళకైతే నెక్ ఎలా కుట్టాలనేది తెలీదు. ఇక్కడ మనం ఫస్ట్ కట్ చేసుకున్న లైనింగ్‌ని ఇలా వర్క్ పైన పరుచుకొని ఇలా అయితే బాల్ పిన్‌తోని పిన్ చేసుకోవాలి. అంటే మనకి క్లాత్ అనేది జరగకుండా పిన్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ కట్ చేసినప్పుడైతే నెక్ రౌండ్ అయితే అస్సలు కట్ చేయకూడదండి. కట్ చేస్తే మనకి సెట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకొని వర్క్ సెంటర్ అలాగే లైనింగ్ సెంటర్ చూసుకొని ఇక్కడ ఒక పిన్ చేసుకోండి. ఇలా మనం పిన్లు పెట్టుకోవడం వల్ల క్లాత్ అయితే జరగకుండా నీట్‌గా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టిన తర్వాత ఈ సెంటర్ నెక్ రౌండ్ ఉంది కదా! మధ్యలో నుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఈ కుట్టు కూడా వర్క్ పైకొచ్చేయకుండా చూసుకోండి. వర్క్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు అయితే ఈ కుట్టేసుకుంటే మనకైతే అసలు జరిగే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. క్లాత్ అయితే జరిగిపోదు. ఇలా గనక మనం కుట్టేసుకున్నట్లయితే చాలా ఈజీగా కుట్టేసేయొచ్చు నెక్ రౌండ్‌ని. అలాగే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టినప్పుడు ఇక్కడ పాదం అయితే కంపల్సరీ మార్చాలండి. మనకి వన్ సైడ్ పాదం ఉంటుంది కదా, పైపింగ్ పాదం, దాన్నైతే పెట్టి మనం కుట్టుకోవాలన్నమాట. డబుల్ పాదంతోనైతే మగ్గం వర్క్ బ్లౌజు అస్సలు నెక్ అయితే కుట్టడానికైతే రాదు. ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే ఫిట్ చేసుకుంటున్నా. సింగిల్ పాదంతో కుట్టినట్లయితే మనం ఈజీగా అయితే నెక్‌ని అయితే కుట్టేసేయొచ్చు. లేకపోతే మనకి పూసలు ఉంటాయి కదా, ఈ పూసలు పక్క నుంచి నీట్‌గా అయితే కుట్టు రాదు. ఇలా పాదం మార్చుకున్నాక ఇప్పుడైతే నెక్ రౌండ్ అయితే కుట్టుకోవాలండి. మనం ఆల్రెడీ వర్క్ ఉంది కదా, దాని పక్క నుంచి అయితే కుట్టుకోవాలి. సింగిల్ పాదం పెట్టుకుంటే మనకి పూసల పైన కుట్టు పడుతుందనే డౌట్ అయితే అవసరం లేదు. మనం నార్మల్‌గా ఇలా కుట్టుకున్నట్లయితే పక్క నుంచి అయితే మనకి కుట్టు అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది, ఎటు జరగకుండా. ఇక్కడ చూడండి, ఇలా మనం పిన్ చేసుకున్నప్పుడే చూసుకోవాలి. వర్క్ అయితే మనకి లైనింగ్ క్లాత్‌కి మధ్యలో ఉంది. అంటే మనకి ఉల్టాలో ఉందన్నమాట ఇప్పుడు కుట్టేసేది. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే నెక్ రౌండ్‌నైతే కట్ చేసుకోవాలి. మనం ముందే లైనింగ్ గాని, బ్లౌజ్ పీస్ గాని నెక్ రౌండ్ అయితే కట్ చేయకూడదు. కుట్టుకున్న తర్వాత మనం పిన్ చేసుకున్నాం కదా, ఈ పిన్స్ అన్నీ తీసేసి నెక్ రౌండ్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నెక్ రౌండ్ కట్ చేసినప్పుడు పావించి ఖర్చు అయితే ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఇక్కడ నెక్ విడ్త్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. మనం లైనింగ్ క్లాత్ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో దానిపైకే వచ్చిందనమాట. ఇక్కడ ఖర్చు ఒక పావించి ఉండేటట్టు చూసుకొని నెక్ రౌండ్‌ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్‌లో అయితే చిన్న చిన్న నాచులు అయితే పెట్టుకోవాలండి. లేకపోతే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా తిరగదు. చూడండి, రౌండ్ షేప్ మొత్తం ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? మనం కుట్టు దగ్గర వరకు పెట్టాలి. కుట్టు అనేది కట్ అయిపోకూడదు. కుట్టు కట్ అయిందంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, పూసలన్నీ ఊడిపోతాయన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత దీని పక్క నుంచి అంటే లైనింగ్ పైన కుట్టొచ్చేటట్టు ఇలా వేసుకోవాలి కుట్టు. ఈ మగ్గం వర్క్ బ్లౌజులు ఏపించినవైతే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఒక దారం కట్ అయినా కొంచెం పర్లేదనమాట. అదే గాని రెడీమేడ్ బ్లౌజులు కొనుక్కొని తెచ్చిస్తారు గదా కుట్టడానికి, అలాంటి బ్లౌజులైతే చాలా రిస్క్ అన్నమాట. మనం కొంచెం ఒక్క దారం ఊడినా సరే మొత్తం పూసలు ఊడిపోతాయి. చాలా కేర్‌ఫుల్‌గా కుట్టాలి కుట్టేటప్పుడు.
చిన్న దారం పోగు బయటికి కనిపించినా సరే దాన్నయితే మనం లాగేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి లాగినా సరే మనకి పూసలన్నీ ఊడిపోతాయన్నమాట. అందుకని చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొనైతే కుట్టుకోవాలి. చూడండి లైనింగ్ పైన మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్‌నైతే లోపలికనేసి నార్మల్‌గా మనం బ్లౌజ్‌కి లైనింగ్ ఎలా అయితే అటాచ్ చేస్తామో అలా చుట్టూ కుట్టేసుకోవాలి. చూడండి ఖర్చు అవతల సైడ్ ఉంది. మనకి ఖర్చు మీదనే కుట్టొచ్చింది. ఓకేనా? ఇప్పుడు వేసుకున్న కుట్టయితే ఖర్చు పైనొచ్చింది. ఇలా అనుకున్న తర్వాత మనం రెగ్యులర్‌గా బ్లౌజ్‌కి ఎలాగైతే లైనింగ్ అటాచ్ చేస్తామో అలాగే కుట్టేసుకోవాలి చుట్టూ. చుట్టూ కుట్టుకొని ఎక్స్‌ట్రా ఖర్చులు కట్ జేసుకోవాలి. చూసారు కదండీ! సింపుల్‌గా ఒక్క కుట్టుతో మనం నెక్ విడ్త్‌ని ఎలా తగ్గించుకోవచ్చో. చాలా మందికి ఈ ట్రిక్ తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారనమాట. నెక్ వెడల్పు ఎక్కువ వచ్చేస్తే అలాగే కుట్టేస్తే మనకి భుజాలనేవి జారిపోతుంటాయి. అందుకని మనము నెక్ విడ్త్‌ని ఇలా అయితే తగ్గించుకోవచ్చు చాలా ఈజీగా. వీడియో మొత్తం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టైలరింగ్‌కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.